ఇది ఒక చిన్న ప్రేరణాత్మక క్రిస్టియన్ కథ. ఒక సాధారణ గ్రామ జీవితంలో విశ్వాసం ఎలా నలుగుతున్నదో చూపించేలా. చదవటానికి సుమారు 5 నిమిషాలు మాత్రమే. ఆశతో ఒక గడ్డి పొలం. ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే మేల్కొలుపు రైతు ఉండేవాడు. అతని కుటుంబంలో అతడు ఒకే సమర్పణ. భార్యతో, చిన్న కుమారితో సన్నని పొత్తుల గడ్డిపొలం ఉన్న చిన్న ఇల్లు. పంటలు ఎప్పుడూ పండుగ ఉండేవి కాదు. కాని రాఘవకు ఒక మాట గుండెల్లో ఖచ్చితంగా ఉండేది. దేవుడు పరలోకముని ప్రభువు, విశ్వాసంతోనే మనం జీవించగలము. హెబ్రీయులకు 11:1 చదువులో చెప్పిందేలా, విశ్వాసం ఆ దృశ్యము కాని విషయాలకు నిజరూపాన్ని అందించే అంచనా అని, విషయమో చేసే వాస్తవ బలమంటూ. ఒక సంవత్సరం నాగరిక గ్రామానికి అయ్యే ఆకస్మిక వరదలు పొలం నీటిలో మునిగిపోయాయి. రాఘవ పొలం కూడా తీవ్రంగా నష్టపోయింది. పంటలు పూర్తి నాశనం. కుటుంబం ఆహారానికి